యేసు డబ్బును అన్యాయపు మమ్మోను అని పిలిచాడు. చాలామంది బోధకులు ఆ మాటను చదివి అది కేవలం డబ్బును వర్ణించడానికి యేసు ఉపయోగించిన ఒక ఆసక్తికరమైన పదబంధం అన్నట్టుగా తొందరగా దాటిపోతారు. కాని మమ్మోన అనేది అలంకార పదం కాదు. అది ఒక విషయాన్ని మనకు తెలియజేసే పదం. డబ్బు యొక్క స్వభావం గురించి చాలా కాలంగా మతపరమైన వ్యవస్థలు మృదువుగా చెప్పడానికి, సాధారణీకరించడానికి, చివరికి దాని అసలు ప్రభావాన్ని పాతిపెట్టడానికి ప్రయత్నించిన విషయాన్ని యేసు తెర వెనుక నుండి బయటకు తీసి చూపిస్తున్నాడు. మమ్మోను అనే పదం సంపదను, ధనాన్ని, భద్రతగా నమ్ముకునే ఆస్తిని సూచిస్తుంది. డబ్బు కేవలం కాగితం కాదు, లోహం కాదు, బ్యాంకు ఖాతాలో కనిపించే ఒక డిజిటల్ సంఖ్య మాత్రమే కాదు. మనుషులు తమ భద్రతను, శక్తిని, భవిష్యత్తును, నిర్ణయాలను దానితో అనుసంధానించుకునే వనరు. అందుకే డబ్బుతో మన సంబంధం కూడా ఆత్మీయమైనది. ఈడబ్ల్యూ కెన్యోన్ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉందని బోధించాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. డబ్బు దేవుడు కాదు. డబ్బుకు స్వతంత్ర దైవిక శక్తి లేదు. మన విశ్వాసం, మన ఆధారం దేవునిలోనే ఉండాలి. లూకా సువార్త 16వ అధ్యాయము, ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము వంటి వాక్యభాగాలు మన ఆర్థిక వనరులను దేవుని రాజ్య ఉద్దేశ్యాలకు ఎలా ఉపయోగించాలో నేర్పిస్తాయి. మీరు ఇప్పుడు ఈ సందేశాన్ని చూస్తూ ఎన్నో నెలలుగా ఆర్థిక అవసరాల కోసం ప్రార్థిస్తూ, దేవుడు ఎప్పుడు నా పరిస్థితిని మార్చుతాడు అని ఆలోచిస్తుంటే ఒక విషయం స్పష్టంగా వినండి. మీ సమస్య దేవుడు మిమ్మల్ని మరచిపోయాడని కాదు. మీ ఆర్థిక పరిస్థితిలో విశ్వాసం, జ్ఞానం, బాధ్యత, ప్రార్థన, పని, ప్రణాళిక మరియు దేవునిపై ఆధారమన్నీ కలిసి పనిచేయాలి. ఒక ప్రకటన చేయండి. దాన్ని టైప్ చేయండి. ఈ సందేశం చివర్లో మనం మళ్లీ ఆ ప్రకటన దగ్గరకు వస్తాం. చాలామంది తమ ఆర్థిక పరిస్థితి గురించి ప్రార్థిస్తున్నారు. కానీ డబ్బు గురించి యేసు నిజంగా ఏమి చెప్పాడో లోతుగా పరిశీలించలేదు. వారికి హెచ్చరిక వచనాలు తెలుసు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఇలా చెబుతోంది: ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం ఇలా చెబుతోంది: ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం ఇలా చెబుతోంది: ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం ఇలా చెబుతోంది: మీరు దేవునికిని మమ్మోనుకును సేవ చేయలేరు. ఈ వచనాలు డబ్బును దేవుని స్థానంలో పెట్టకూడదని హెచ్చరిస్తున్నాయి. సమస్య డబ్బు కాదు. సమస్య డబ్బుపై మన హృదయం పెట్టే ఆధారం. ఇంద్రియ జ్ఞానం మరియు ప్రత్యక్ష జ్ఞానం. ఇంద్రియ జ్ఞానం మరియు ప్రత్యక్ష జ్ఞానం. ఇంద్రియ జ్ఞానం బైబిల్ చదివి సమాచారాన్ని పొందుతుంది. ప్రత్యక్ష జ్ఞానం బైబిల్ చదివి జీవితంలో మార్పును పొందుతుంది. ఇంద్రియ జ్ఞానం యేసు చెప్పిన మీరు దేవునికిని మమ్మోనుకును సేవ చేయలేరు అనే మాట విని డబ్బే శత్రువు అని అనుకుంటుంది. కాని ప్రత్యక్ష జ్ఞానం అదే వచనాన్ని విని ఇలా అడుగుతుంది: మమ్మోను అంటే అసలు ఏమిటి? అది ఎందుకు యజమానిలా పనిచేస్తుంది? మమ్మోను అనే పదం అరామిక్ భాషలోని పదం. సంపద, ధనం, భద్రతగా నమ్ముకునే వస్తువు అనే భావంతో సంబంధం కలిగి ఉంది. యేసు కేవలం డబ్బు ప్రమాదకరమని చెప్పడం లేదు. డబ్బు మన జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాడు. అది నీకు మూలాధారంగా ఉండాలని కోరుకుంటుంది. భయపడినప్పుడు నువ్వు దేవుని దగ్గరకు కాకుండా దాని దగ్గరకు పరుగెత్తాలని కోరుకుంటుంది. సమస్య డబ్బుపై మన హృదయం పెట్టే ఆధారం. ఇంద్రియ జ్ఞానం మరియు ప్రత్యక్ష జ్ఞానం. ఇంద్రియ జ్ఞానం మరియు ప్రత్యక్ష జ్ఞానం. ఇంద్రియ జ్ఞానం బైబిల్ చదివి సమాచారాన్ని పొందుతుంది. ప్రత్యక్ష జ్ఞానం బైబిల్ చదివి జీవితంలో మార్పును పొందుతుంది. ఇంద్రియ జ్ఞానం యేసు చెప్పిన మీరు దేవునికిని మమ్మోనుకును సేవ చేయలేరు అనే మాట విని డబ్బే శత్రువు అని అనుకుంటుంది. కాని ప్రత్యక్ష జ్ఞానం అదే వచనాన్ని విని ఇలా అడుగుతుంది: మమ్మోను అంటే అసలు ఏమిటి? అది ఎందుకు యజమానిలా పనిచేస్తుంది? మమ్మోను అనే పదం అరామిక్ భాషలోని పదం. సంపద, ధనం, భద్రతగా నమ్ముకునే వస్తువు అనే భావంతో సంబంధం కలిగి ఉంది. యేసు కేవలం డబ్బు ప్రమాదకరం అని చెప్పడం లేదు. డబ్బు మన జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాడు. అది నీకు మూలాధారంగా ఉండాలని కోరుకుంటుంది. భయపడినప్పుడు నువ్వు దేవుని దగ్గరకు కాకుండా దాని దగ్గరకు పరిగెత్తాలని కోరుకుంటుంది. నువ్వు డబ్బును నియంత్రించకపోతే ఇక్కడ ఒక తీవ్రమైన నిజం ఉంది:
నీ జీవితంలో డబ్బుకు స్థానమేమిటో నువ్వు నిర్ణయించకపోతే డబ్బే నీ నిర్ణయాలను నిర్ణయిస్తుంది. డబ్బు నీ నిర్ణయాలను నిర్ణయిస్తుంది. డబ్బు నీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. నీ ప్రశాంతతను ప్రభావితం చేస్తుంది. దేవుడు చేయగలిగిన దాని గురించి నీ విశ్వాసానికి ఒక పరిమితిని ఏర్పరుస్తుంది. డబ్బు యొక్క ప్రభావాన్ని గుర్తించిన విశ్వాసి పేదరికం గురించి ప్రార్థిస్తూనే తెలియకుండానే డబ్బుకే తన భద్రతను అప్పగించే ప్రమాదంలో ఉంటాడు. ఇక్కడ మన చర్చిలోని ఒక బాధాకరమైన పరిస్థితిని తాకాలి. ఆత్మతో నిండిన బైబిల్ చదివే నిజంగా తిరిగి జన్మించిన అనేక మంది విశ్వాసులు వారసులై ఉండి అనాథలలా జీవిస్తున్నారు. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుని నిబంధనలో మనకు ఆధ్యాత్మిక వారసత్వం లభించింది. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఇలా చెబుతోంది: నా దేవుడు క్రీస్తు యేసు ద్వారా తన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. అది దేవుడు బహుశా నీ అవసరాన్ని తీర్చవచ్చు అని చెప్పడం లేదు, తీర్చును అని చెబుతోంది. అయితే ఈ వాగ్దానాన్ని బాధ్యతలేని సంపదకు హామీగా అర్థం చేసుకోకూడదు. దేవుని వాక్యం మన అవసరాల గురించి మాట్లాడుతుంది. అలాగే పని, జ్ఞానం, దాతృత్వం, న్యాయం, మంచి నిర్వహణ గురించి కూడా బోధిస్తుంది. వారసత్వం ఇప్పటికే ఉంది. ఈడబ్ల్యూ కెన్యన్ దేవుని కుటుంబం గురించి బోధిస్తూ తిరిగి జన్మించిన వ్యక్తి దేవుని కుటుంబంలో భాగమవుతాడని నొక్కి చెప్పాడు. ఒక వారసుడు తనకు వారసత్వం ఉందని తెలియకపోతే అతను తలుపు బయట నిలబడి తనకు చెందిన దానికోసం వేడుకుంటూనే ఉంటాడు. ఇదే ఆత్మీయ జీవితంలో కూడా జరుగుతుంది. మనకు దేవుని వాగ్దానాలు ఉన్నా వాటిని తెలియకపోతే భయంతో జీవిస్తాం. కాబట్టి ప్రశ్న: నీవు దేవుని దగ్గరకు వారసుడిగా వస్తున్నావా లేక అనాథలా? ఇప్పుడు చాలామంది దాటవేసే వచనానికి వెళ్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలో యేసు ఇలా చెబుతున్నాడు: అన్యాయపు మమ్మోనుతో మీకు స్నేహితులను చేసికొనుడి. ఈ వచనం కొత్త నిబంధనలో ఎక్కువగా అపార్థం చేయబడిన వచనాల్లో ఒకటి. ఎందుకంటే అది యేసు అన్యాయపు గృహనిర్వాహకుడిని మెచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. కాని ఆ ఉపమానాన్ని జాగ్రత్తగా చదవండి. ఆ గృహనిర్వాహకుడు అన్యాయస్థుడు, కాని అతను తన భవిష్యత్తు గురించి ఆలోచించి చాకచక్యంగా వ్యవహరించాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో యేసు చెప్పిన మాట చాలా సవాలుగా ఉంటుంది. ఈ లోకపు కుమారులు తమ తరములో వెలుగు కుమారుల కంటే చాకచక్యులు. యేసు తన శిష్యులకు ఒక పాఠం చెబుతున్నాడు. అది మనలను ఆలోచింపజేయాలి. ఆ గృహనిర్వాహకుడు డబ్బు సంబంధాల ద్వారా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్నాడు. వనరులను ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాడు. భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకున్నాడు. యేసు అతని అన్యాయాన్ని సమర్థించలేదు. అతని చాకచక్యాన్ని గమనించాలని శిష్యులకు చెప్పాడు. అదేవిధంగా మనం కూడా డబ్బును దేవుని రాజ్య ఉద్దేశ్యాలకు ఉపయోగించాలి. డబ్బు లక్ష్యం కాదు, సాధనం. డబ్బును జీవితానికి యజమానిగా చెయ్యకండి. దాన్ని దేవుడు ఇచ్చిన వనరుగా నిర్వహించండి. డబ్బు లక్ష్యం కాదు, సాధనం. డబ్బును జీవితానికి యజమానిగా చేయకండి. దాన్ని దేవుడు ఇచ్చిన వనరుగా నిర్వహించండి. డబ్బు లక్ష్యం కాదు, సాధనం. డబ్బును జీవితానికి యజమానిగా చెయ్యకండి. దాన్ని దేవుడు ఇచ్చిన వనరుగా నిర్వహించండి. డబ్బులు నీ హృదయాన్ని పాలించకూడదు. నీవు దానిని నిర్వహించాలి. సంబంధాలను నిర్మించడానికి ఉపయోగించండి. అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి. దేవుని కార్యానికి ఉపయోగించండి. అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి. మంచి పనులు చేయడానికి ఉపయోగించండి. నీ సంపద నీ జీవితాన్ని మాత్రమే కాకుండా ఇతరుల జీవితాలను కూడా ఆశీర్వదించే సాధనంగా మారాలి. భౌతిక సంపద నశిస్తుంది, కాని దానిని ఉపయోగించి చేసిన దేవుని రాజ్యపు ప్రభావం నిలిచిపోతుంది. ఆర్థిక సమస్యను ఆత్మీయ యుద్ధంగా మాత్రమే చూడకండి. ఇక్కడ చాలా జాగ్రత్త అవసరం. ప్రతి ఆర్థిక సమస్యను దుష్టాత్మ అని చెప్పడం బైబిల్ బోధ కాదు. పేదరికానికి అనేక కారణాలు ఉండవచ్చు. అన్యాయం, అవకాశాల కొరత, ఆర్థిక పరిస్థితులు, తప్పు నిర్ణయాలు, అప్పులు, అనారోగ్యం, ఉద్యోగ నష్టం, జ్ఞానం లేకపోవడం, ఇతరుల దోపిడీ. కాబట్టి ప్రార్థనతో పాటు జ్ఞానం, పని, ప్రణాళిక, పొదుపు, అప్పుల నిర్వహణ, న్యాయం మరియు మంచి ఆర్థిక నిర్ణయాలు అవసరం. దేవునిపై విశ్వాసం అంటే బాధ్యతను వదిలేయడం కాదు. మాటల శక్తి. చాలామంది తమ ఆర్థిక పరిస్థితి గురించి ఇలా మాట్లాడుతుంటారు: నా దగ్గర ఎప్పుడూ డబ్బు ఉండదు,
నేను ఎప్పటికీ బయటపడలేను. నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. నా వల్ల ఏమీ కాదు. ఇవి కేవలం మాటలు కావు. మన మాటలు మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనలు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. మన నిర్ణయాలు మన చర్యలను ప్రభావితం చేస్తాయి. అందుకే బైబిల్ మన నాలుకను జాగ్రత్తగా ఉపయోగించమని చెబుతుంది. సామెతలు గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. నీతిమంతుని నాలుక శ్రేష్టమైన వెండి వంటిది. కాబట్టి మీ నాలుకను భయానికి కాదు, విశ్వాసానికి ఉపయోగించండి. నేను ఎప్పుడూ పేదనే అని చెప్పడం మీ పరిస్థితిని మార్చదు. అలాగే నేను ఎప్పుడూ ధనవంతుడినే అని చెప్పడం కూడా నిజమైన సంపదను సృష్టించదు. విశ్వాసమంటే వాస్తవాన్ని నిరాకరించడం కాదు. మీ దగ్గర ప్రస్తుతం డబ్బు లేకపోతే దాన్ని అంగీకరించండి, కాని భయంతో మాట్లాడకండి. బదులుగా ఇలా చెప్పండి: నా పరిస్థితి ప్రస్తుతం కఠినంగా ఉంది, కాని దేవుడు నాకు జ్ఞానమిస్తాడు, సరైన అవకాశాలను చూపిస్తాడు. నేను బాధ్యతగా పనిచేస్తాను, సరైన నిర్ణయాలు తీసుకుంటాను. నా అవసరాలను ఆయన సమకూర్చగలడు. ఇదే విశ్వాసపూర్వకమైన మాట. ఈ మాటలను 19వ వచనం. నా దేవుడు క్రీస్తు యేసు ద్వారా తన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ మాటలను పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాశాడు. అంటే ఈ వాగ్దానం బాహ్య పరిస్థితులపై ఆధారపడదు. రోమా సామ్రాజ్యం ఆర్థిక పరిస్థితిపై కాదు, మన వ్యక్తిగత సంపదపై కాదు, మనుషుల సహాయంపై మాత్రమే కాదు, దేవుని సమృద్ధిపై ఆధారపడుతుంది. అయితే అవసరం తీర్చడం అనేది మన ప్రతి కోరికను దేవుడు తప్పనిసరిగా నెరవేర్చుతాడని అర్థం కాదు. దేవుడు మన అవసరాలను తన జ్ఞానంతో తీర్చుతాడు. ప్రార్థన, భిక్ష కాదు, నిబంధనపై విశ్వాసం. ఈడబ్ల్యూ కెన్యన్ తన బోధనల్లో ప్రార్థనను దేవుని వాగ్దానాలపై ఆధారపడిన ధైర్యమైన విశ్వాసంగా వివరించాడు. ఒక అధికారి గిడ్డంగికి వెళ్లి తనకు అవసరమైన సామగ్రి కోసం అధికారిక అనుమతి చూపించవచ్చు. అతని యజమానిని వేడుకోవడం కాదు, అతనికి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. అదేవిధంగా మన ప్రార్థనలో కూడా దేవుని వాక్యంపై విశ్వాసంతో నిలబడవచ్చు. కాని మనం దేవునిపై ఆజ్ఞాపించేవాళ్లం కాదు. మనము ఆయన పిల్లలం, ఆయన వాగ్దానాలను పట్టుకుని ప్రార్థించేవాళ్లం. అందుకే ప్రార్థనలో ధైర్యంగా ఉండండి, కాని దేవునికి విధేయంగా ఉండండి. డబ్బుకు యజమాని ఎవరు? మమ్మోను నీ యజమాని కాకూడదు. నీవు డబ్బుకు బానిస కాకూడదు. నీవు దానిని నిర్వహించే సేవకుడిగా ఉండాలి. డబ్బు నీ హృదయ సింహాసనంపై కూర్చోకూడదు. దేవుడే నీ సింహాసనంపై ఉండాలి. డబ్బును ఉద్దేశపూర్వకంగా ఉపయోగించు. సంపదను కుటుంబానికి, అవసరాలకు, ఇతరుల సహాయానికి, దేవుని కార్యానికి, సమాజానికి మేలుచేసే పనులకు ఉపయోగించు. అప్పుడు డబ్బు నీ యజమాని కాకుండా నీ సేవకుడిగా మారుతుంది. ఈ మాటలను 19వ వచనం. నా దేవుడు క్రీస్తు యేసు ద్వారా తన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ మాటలను పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాశాడు. అంటే ఈ వాగ్దానం బాహ్య పరిస్థితులపై ఆధారపడదు. రోమా సామ్రాజ్యం ఆర్థిక పరిస్థితిపై కాదు, మన వ్యక్తిగత సంపదపై కాదు, మనుషుల సహాయంపై మాత్రమే కాదు, దేవుని సమృద్ధిపై ఆధారపడుతుంది. అయితే అవసరం తీర్చడం అనేది మన ప్రతి కోరికను దేవుడు తప్పనిసరిగా నెరవేర్చుతాడని అర్థం కాదు. దేవుడు మన అవసరాలను తన జ్ఞానంతో తీర్చుతాడు. ప్రార్థన, భిక్ష కాదు, నిబంధనపై విశ్వాసం. ఈడబ్ల్యూ కెన్యన్ తన బోధనల్లో ప్రార్థనను దేవుని వాగ్దానాలపై ఆధారపడిన ధైర్యమైన విశ్వాసంగా వివరించాడు. ఒక అధికారి గిడ్డంగికి వెళ్లి తనకు అవసరమైన సామగ్రి కోసం అధికారిక అనుమతి చూపించవచ్చు. అతని యజమానిని వేడుకోవడం కాదు, అతనికి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. అదేవిధంగా మన ప్రార్థనలో కూడా దేవుని వాక్యంపై విశ్వాసంతో నిలబడవచ్చు. కాని మనం దేవునిపై ఆజ్ఞాపించేవాళ్లం కాదు. మనము ఆయన పిల్లలం, ఆయన వాగ్దానాలను పట్టుకుని ప్రార్థించేవాళ్లం. అందుకే ప్రార్థనలో ధైర్యంగా ఉండండి, కాని దేవునికి విధేయంగా ఉండండి. డబ్బుకు యజమాని ఎవరు? మమ్మోను నీ యజమాని కాకూడదు. నీవు డబ్బుకు బానిస కాకూడదు. నీవు దానిని నిర్వహించే సేవకుడిగా ఉండాలి. డబ్బు నీ హృదయ సింహాసనంపై కూర్చోకూడదు. దేవుడే నీ సింహాసనంపై ఉండాలి. డబ్బును ఉద్దేశపూర్వకంగా ఉపయోగించు. సంపదను కుటుంబానికి, అవసరాలకు, ఇతరుల సహాయానికి, దేవుని కార్యానికి, సమాజానికి మేలుచేసే పనులకు ఉపయోగించు. అప్పుడు డబ్బు నీ యజమాని కాకుండా నీ సేవకుడిగా మారుతుంది. ఒక బిల్లు వచ్చింది. నీ బ్యాంక్ ఖాతాలో సరిపడా డబ్బులేదు. ఏం చేయాలి?
భయంతో కూర్చొని పరిస్థితిని ఊహిస్తూ ఉండకండి. ముందుగా దేవుని దగ్గరకు వెళ్ళండి. ఆయన వాక్యాన్ని గుర్తుచేసుకోండి. తర్వాత జ్ఞానంతో చర్య తీసుకోండి. ఇలా ప్రార్థించండి. తండ్రి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో నీవు నా ప్రతి అవసరాన్ని క్రీస్తుయేసు ద్వారా తీర్చుతానని వాగ్దానం చేశావు. నా భయాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను. నాకు జ్ఞానమివ్వు. సరైన మార్గాన్ని చూపించు. సరైన అవకాశాలను తెరువు. నా ఆర్థిక నిర్ణయాలను నడిపించు. అప్పులను జ్ఞానంతో నిర్వహించే క్రమశిక్షణ ఇవ్వు. నాకు వచ్చిన ప్రతి వనరును నీ మహిమ కోసం ఉపయోగించడానికి నన్ను నేర్పించు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇది మాయాసూత్రం కాదు. ఇది విశ్వాసం, ప్రార్థన, జ్ఞానం, బాధ్యత. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. యేసు ఇలా అన్నాడు, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన హృదయములో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల అతడు చెప్పినది అతనికి కలుగును. ఈ వచనం మన మాటలకు ప్రాధాన్యత ఉందని నేర్పుతుంది. కాని దీన్ని నేను ఏదైనా మాట్లాడితే అది తప్పకుండా జరుగుతుంది అనే మాయాసూత్రంగా అర్థం చేసుకోకూడదు. మన విశ్వాసం దేవుని చిత్తం, దేవుని వాక్యం మరియు దేవునిపై ఆధారం కలిగి ఉండాలి. నీ ఆర్థిక జీవితంపై 2 స్వరాలు. ఇప్పుడు చివరి సవాలును వినండి. నీ ఆర్థిక జీవితంపై 2 రకాల స్వరాలు ప్రభావం చూపవచ్చు. 1 భయం. అది ఇలా చెబుతుంది, నీవు ఎప్పటికీ ఇలాగే కష్టపడుతూనే ఉంటావు. నీ పరిస్థితి ఎప్పటికీ మారదు. దేవుని వాగ్దానాలు ఇతరుల కోసం మాత్రమే. కాని మరో స్వరం ఉంది. అది దేవుని వాక్యం. అది ఇలా చెబుతుంది, దేవుడే నీకు సంపద సంపాదించగల శక్తిని ఇస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయములో సమృద్ధిగా ఉండునట్లు దేవుడు మీకు సమస్త కృపను విస్తరింపజేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. దేవుని వాక్యం భయానికి బదులుగా విశ్వాసాన్ని పెంచుతుంది. మలాకీ ప్రవక్త గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు తన ప్రజలను విశ్వాసపూర్వకంగా ఇవ్వడం, ఆయనపై ఆధారపడటం గురించి సవాలు చేస్తున్నాడు. కాని ఈ వచనాన్ని ఉపయోగించి ప్రజలపై ఆర్థిక ఒత్తిడి చేయడం సరైంది కాదు. దేవునికి ఇచ్చే దానం భయంతో కాదు, ప్రేమతో, విశ్వాసంతో, సంతోషంతో ఉండాలి. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదమైతే, ఈ సందేశం మీ విశ్వాసాన్ని బలపరిచినా, మిమ్మల్ని దేవునికి దగ్గర చేసినా, ఈ పరిచర్యకు మద్దతు ఇవ్వాలని మీరు అనుకుంటే సూపర్ థాంక్స్ ద్వారా సహాయం చేయవచ్చు. మీ సహాయం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు దేవుని వాక్యాన్ని, ఆశను, ప్రోత్సాహాన్ని అందించే మరిన్ని సందేశాలను రూపొందించగలుగుతాము. మీరు ఇచ్చే ప్రతి సహాయం విలువైనదే. మీ ఉదారతను దేవుడు ఆశీర్వదించుగాక. నీ నోటి మాటలు. అందుకే మన మాటలకు స్వతంత్రంగా దేవుని సృష్టిశక్తి ఉందని కాదు. మన విశ్వాసం దేవునిలో ఉండాలి. మన మాటలు దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండాలి. భయాన్ని మాట్లాడటానికి బదులుగా విశ్వాసాన్ని మాట్లాడండి. నిరాశను మాట్లాడటానికి బదులుగా ఆశను మాట్లాడండి. అజ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవడానికి బదులుగా దేవుని జ్ఞానాన్ని అడగండి. ఇక నిశ్శబ్దంగా ఉండకండి. మీ ఆర్థిక జీవితంలో భయమే ఎక్కువగా మాట్లాడనివ్వకండి. మీరు పేదరికాన్ని చూసి భయపడుతూ అదే సమయంలో దేవునిపై విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాసమంటే వాస్తవాలను నిరాకరించడం కాదు, వాస్తవ పరిస్థితుల మధ్య కూడా దేవునిపై ఆధారపడటం. మీ పరిస్థితిని ఎదుర్కోండి. దేవుని వాక్యాన్ని పట్టుకోండి. జ్ఞానంతో పనిచేయండి. సరైన నిర్ణయాలు తీసుకోండి. దేవుని రాజ్యానికి మీ వనరులను ఉపయోగించండి. తండ్రి, నేను నీ సన్నిధికి భిక్షగాడిగా కాదు, నీ కృపచేత కొనబడిన వారసుడిగా వస్తున్నాను. క్రీస్తు యేసు ద్వారా నా ప్రతి అవసరాన్ని నీ మహిమైశ్వర్యము చొప్పున తీర్చగలవని, నీ ఫక్మంచేత కొనబడిన వారసుడిగా వస్తున్నాను. క్రీస్తు యేసు ద్వారా నా ప్రతి అవసరాన్ని నీ మహిమైశ్వర్యము చొప్పున తీర్చగలవని నీ వాక్యం ప్రకటిస్తోంది. మమ్మోను నా జీవితానికి యజమాని కాదు. డబ్బు నా దేవుడు కాదు. నా భద్రత దేవునిలోనే ఉంది. నా ఆర్థిక జీవితాన్ని నీ రాజ్య ఉద్దేశాలకు అనుగుణంగా నిర్వహించడానికి నాకు జ్ఞానమివ్వు. అప్పుల నుండి బయటపడటానికి సరైన నిర్ణయాలు తీసుకునే క్రమశిక్షణ ఇవ్వు. నా కుటుంబ అవసరాలను తీర్చడానికి, ఇతరులను ఆశీర్వదించడానికి, నీ కార్యానికి సహాయం చేయడానికి, నా వనరులను జ్ఞానంతో ఉపయోగించడానికి నన్ను నడిపించు. క్రొత్త నా గుర్తింపు కాదు, నా గుర్తింపు నీ బిడ్డగా ఉండటంలో ఉంది. ప్రతి ఆర్థిక అడ్డంకిని జ్ఞానంతో ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ఇవ్వు. నా ఆలోచనలను, నా మాటలను, నా నిర్ణయాలను
నీ వాక్యానికి అనుగుణంగా మార్చు. నా జీవితంలో డబ్బు సింహాసనంపై కూర్చోకుండా అది నీ ఉద్దేశ్యాలకు ఉపయోగపడే సాధనంగా ఉండుగాక. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్. ముగింపు. ఆమెన్. మీరు ఈ ప్రార్థనను విశ్వాసంతో ప్రార్థించినట్లయితే మీ హృదయంలో ఏదో మార్పు ప్రారంభమై ఉండవచ్చు. కాని గుర్తుంచుకోండి, దేవుని ఆశీర్వాదమంటే ఒక్క రాత్రిలో ధనవంతులు కావడం కాదు. దేవుని ఆశీర్వాదమంటే ఆయనను నమ్ముతూ, ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ, జ్ఞానంతో పనిచేస్తూ, నిజాయితీగా జీవిస్తూ, మనకు అప్పగించిన వనరులను విశ్వాసపూర్వకంగా నిర్వహించడం. మమ్మను నీ యజమాని కాదు. దేవుడే నీ ప్రభువు. డబ్బు నీ జీవితాన్ని పాలించకూడదు. నీవే దేవుని కృపలో దానిని నిర్వహించాలి. నీ అవసరాల మధ్య భయపడకు. దేవుని వాక్యాన్ని పట్టుకో. జ్ఞానంతో పనిచేయి. విశ్వాసంతో ప్రార్థించు. ఉదారంగా ఇవ్వు. బాధ్యతగా నిర్వహించు. మరియు అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయ సింహాసనంపై డబ్బును కాదు, యేసుక్రీస్తును ఉంచు. యేసునామంలో. ఆమెన్.